గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మనకి తెలుసు మామ, ప్రభాస్ గారు రాజా సాబ్తో డిసప్పాయింట్ చేసిన స్పిరిట్తో ఏం మాత్రం డిసప్పాయింట్ చెయ్యరేమో అనిపిస్తుంది. స్పిరిట్ గురించి అయితే అప్డేట్స్ వచ్చేసాయి మామ. స్పిరిట్ రిలీజ్ ఎప్పుడు, స్పిరిట్లో షూటింగ్ ఎంతవరకు జరిగింది, స్పిరిట్లో ఎవరు వచ్చేస్తున్నారు ఏంటనేది మాట్లాడుకుందాం. మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే బలన్ని ఐక్య, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మరి రివ్యూస్ అండ్ రియాక్షన్స్ అలా ఫిల్మీ అప్డేట్స్ కోసం. అయితే స్పిరిట్ విషయానికి వస్తే, ఈ సినిమా ఎప్పుడైతే అసలు అనౌన్స్ కూడా చేయలేదు, ఒక రూమర్లోనే సందీప్ రెడ్డి ప్రభాస్ ఆ కాంబినేషన్ తలుచుకున్న కాడ నుంచి ఈ సినిమాకు వచ్చిన హైప్ మామూలుగా లేదు మామ, మామూలుగా లేదు. సినిమా డైరెక్టర్ చెప్పకముందే స్పిరిట్ రివీల్ చేసేస్తారు, ఫ్యాన్స్ హంగామా సోషల్ మీడియాలో మామూలుగా లేదు. అయితే ఈ సినిమాకు మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా మొత్తానికి రిలీజ్ డేట్ అయితే ఇచ్చారు, అది 5th March 2027కి రిలీజ్ అయి ఉంది. ఇంకా 2 ఇయర్ కాక నెక్స్ట్ ఇయర్ ఉంది. కానీ ఇప్పటి నుంచే హడావుడి మొదలైపోయింది ఈ సినిమాకి. మామూలు ప్రమోషన్ లేదు. ఈ సినిమా రిలీజ్ అయితే మాత్రం పీక్స్లో ఉంటుంది. ఈ మనకు తెలుసు సందీప్ రెడ్డి గారు ఓన్లీ ఈ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రాసి పెట్టుకోండి, ఓన్లీ ఏ సర్టిఫికేట్ వచ్చి సినిమాని బ్లాక్ బస్టర్లో తీసుకెళ్తున్న వ్యక్తి ఈయన. అఫ్కోర్స్ ప్రశాంత్ నీల్ గారు ఉన్నారు, ఆయన స్టార్టింగ్లో కొంచెం యూఐలో ఉన్నాయి కాబట్టి. సో ఓన్లీ ద డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నేను ఏలే తీస్తా. పొరపాటున ఎవడన్నా వెళ్ళిపోయి ఇది యూబై ఉంది భయ్యా, ఏమవలేదు కంగారు పడకంటే, లేదు అది ఏ సినిమానే, మావోడు నరుకుడు తిరుకుడు చూడండి మామూలుగా ఉండదు అని చెప్పేసి బలవంతంగా ఇచ్చేస్తాడు, బలవంతంగా కోట్లు కొడేస్తాడు, ఇండస్ట్రియల్ రికార్డ్స్ కొడేస్తాడు మనోడు సందీప్ రెడ్డి వంగ. మీకు తెలుసు కదా ఆయన గురించి. అయితే ఈ సినిమాలో ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే మామ, సందీప్ రెడ్డి వంగ అయితే మనకి స్పిరిట్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది మామ. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది డిసెంబర్లో. నెక్స్ట్ ప్రమోషన్ వీడియో కూడా వచ్చేస్తుంది ఫిబ్రవరి మార్చ్లో అయితే నెక్స్ట్ ప్రమోషన్ వీడియో రెడీ చేస్తున్నారట. సో చూడండి, సినిమా ఇంకా 1 year ఉంది, కానీ ప్రమోషన్ అసలు రేంజ్లో ఉంది, మామూలుగా లేదు. ఎప్పుడు సినిమా ఏంది క్రేజ్, ఈ సినిమాకు ఉన్న క్రేజ్ నాకు తెలిసి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతానికి ఆ మధ్య వచ్చిన ఓజీ తర్వాత ఈ సినిమాకే ఆ రేంజ్ క్రేజ్ అయితే వస్తుందని నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది? ఓజీ తర్వాత అంతకన్నా హైప్ వస్తున్న మూవీ ఇదేనా? ఇదైతే కింద కామెంట్ చేయండి మీకేమనిపించింది అనేది. అలాగే కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అయితే షూటింగ్ అయితే నెక్స్ట్ ఈ ఫిబ్రవరి మార్చ్కి మళ్ళీ స్టార్ట్ చేస్తారు, సెకండ్ షెడ్యూల్. అయితే ఒక పవర్ఫుల్ ఇండియన్ యాక్టర్ అయితే ఈ షెడ్యూల్లో నటించబోతున్నారు. అది ఎవరు ఏంటి అనేది ఇంకా మనకి సస్పెన్స్, మనకి ఇంత బజ్ ఉంది కానీ అప్డేట్ లేదు. సో ఆ ఒక యాక్టర్ అయితే నడిచిపోతున్నారు, త్వరలో ఆ అప్డేట్ కూడా మీకు చెప్పేస్తా. అయితే ఒకటి మాత్రం చెప్తే మామ, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు 10 రోజుల ముందు 10 రోజుల తర్వాత ఓన్లీ స్పిరిట్ పండగే నడుస్తుంది. బికాస్ సందీప్ రెడ్డి వంగ మార్క్ మన అందరికీ తెలుసు, ప్రభాస్ గారి మ్యానియా తెలుసు. ఈ 2 కాంబినేషన్లు కలిసిందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర దెబ్బ పడిపోతుంది ఖాయం. అందులో నో డౌట్ చెప్తున్నా. ఈ సినిమా ఫస్ట్ డే 300+ crores అది సాధించేస్తుంది. అది నాట్ మ్యాటర్స్ సంబంధం లేదు, బికాస్ ఆఫ్ ద క్రేజ్. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ డే 300+ crores, సెకండ్ డే ఒకేలా టాక్ బాగుంటే మాత్రం 2000 crores పక్కా బాహుబలి రికార్డ్స్ చరిపేస్తుంది, రాసేస్తుంది, పుష్ప రికార్డ్స్ కూడా చరిపేస్తుంది. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. బికాస్ ఆఫ్ ఫస్ట్ లుక్ పోస్టర్కే మనకి మెంటల్ ఎక్కిపోయి పోతారు అన్నారు. ఒక కనుక తేడా కొట్టిందనుకో సినిమా 700 నుంచి 800లో ఆగిపోద్ది. ఎటు చూసుకున్న వాళ్ళు ప్రాఫిట్లోనే ఉంటారు మనం ఈ సినిమా, బికాస్ అంత క్రియేట్ చేశారు బడ్జ్ మాత్రం. సో మామూలుగా లేదు. ఇవైతే మనకున్న అప్డేట్స్ అండ్ రిలీజ్ డేట్స్, ఇవి మన ఎక్స్పెక్టేషన్ సినిమా మీద. మరి మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే. అంటే దాన్ని ఉంటా బాయ్.